నెల్లూరు జిల్లా వరికుంటపాడు గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉంది. మైనింగ్ పై ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ఆర్డర్ అంటూ ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ అధికారి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు గ్రామాన్ని ఆనుకొని ఉన్న పల్లాతిప్పుపై మైనింగ్ ను అడ్డుకుంటూ నిరసన తెలియజేస్తున్న గ్రామస్తులకు మరియు ఆ ప్రాంత నాయకులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి పోలీసు ఉన్నతాధికారి చేస్తున్న హెచ్చరికలు ఇవి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతోనే తాము ఇక్కడికి వచ్చామని పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. రోడ్డుపైకి రాకుండా గ్రామంలోని రామాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న గ్రామస్తులపై పోలీసులు బల ప్రదర్శన చేశారు. గ్రామస్తులకు పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే మైనింగ్ పై అయితే మాత్రం నెల్లూరు జిల్లా వరికుంటపాడు గ్రామం అట్టుడుకుతుంది. ఏదైతే గ్రామస్తులు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సరే, గ్రామస్తులు ఎంత ప్రాధేయపడుతున్నా సరే, ఇక్కడ అధికార యంత్రాంగం అయితే మాత్రం మైనింగ్ చేసేందుకైతే సర్వం సిద్ధం చేస్తూ ఇంటర్నల్ గా కూడా ఆ స్థానిక ఎవరైతే మైనింగ్ యాజమాన్యానికి అయితే సహకరిస్తున్న పరిస్థితి అయితే కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నేరు శాంతియుతంగా గ్రామంలో రామాలయం దగ్గర నిరసన తెలియజేస్తున్నటువంటి గ్రామస్తుల పట్ల పోలీసులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సహా. గ్రామస్తులను అక్కడ మీరు నిరసన తెలియజేయడానికి లేదు. అక్కడ గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్టు కూడా వారిని పెద్ద ఎత్తున బెదిరించినట్టు పరిస్థితి చెప్పాలి. మరో అడుగు ముందుకేసినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఇంటర్నల్ గా ఏదైతే అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంత నాయకులకు ఫోన్ చేసి ఎమ్మెల్యే ప్రమేయం ఉంది, ఇందులో మీరెవరూ కూడా ఇక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేదు అంటూ కూడా హెచ్చరించిన కూడా మన సమాచారం అందుతుంది. ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉంది, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రమేయం ఉందా లేదనేది పక్కన పెడితే ఎమ్మెల్యే గారి పేరు తీసినట్లు కూడా, ఎమ్మెల్యే గారి పేరుతో మాట్లాడినట్టు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి మైన్ పట్ల అయితే మాత్రం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. పాఠశాల పక్కన ప్రార్థనా మందిరానికి శివాలయము, గ్రామానికి కూతవేట దూరంలో ఒక 100 మీటర్ల దూరంలో గ్రామానికి మైనింగ్ చేయడం అనేది మాత్రం అత్యంత ప్రమాదకరం. ఏదైతే వరికుంటపాడు మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి వరికుంటపాడు గ్రామం కనుమరుగేటటువంటి పరిస్థితి అంటూ కూడా గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ గ్రామస్తులు ఎంత ఆవేదన వ్యక్తం చేసినా, ఎంత నిరసన వ్యక్తం చేసినా సరే, ఇటు ఎవరైతే చేయాలనుకున్నటువంటి మైనింగ్ యజమాని అయితే మాత్రం మొత్తం ఇంటర్నల్ గా కూడా ఆయన చేయాల్సిన పనులన్నీ చేసుకుంటున్నాడు. పూర్తిగా కూడా దీనికి అధికార యంత్రాంగం ఇటు జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు కూడా జిల్లా స్థాయిలో ఉన్న అన్ని శాఖల అధికారులు మాత్రం ఈ మైనింగ్ అధికారి అడుగులకు మడుగులు అత్తుకుందన్నట్టు కూడా మనకి స్పష్టంగా కూడా తెలుస్తున్న పరిస్థితి.